రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. వీటిని ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 9 పంచాయతీలు ఎంపికయ్యాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డును దక్కించుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ చేతుల మీదుగా ఆయన ఈ గౌరవం అందుకున్నారు. గణతంత్ర వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొనాల్సిందిగా కేంద్రం ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పంపింది. అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు తనకు సహకరించిన సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో రావిచర్ల గ్రామ పంచాయతీ దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని అంటున్న కాపా శ్రీనివాసరావుతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. 7వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సర్పంచులను ఎంపిక చేశారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 9 గ్రామ పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దాంట్లో నూజివీడు మండలం ఏలూరు జిల్లాకు చెందిన రావిచర్ల గ్రామ సర్పంచ్ను ఉత్తమ సర్పంచ్గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దానిలో భాగంగా నిన్న అవార్డును ప్రదానం చేశారు. ప్రజెంట్ మనతో కాపా శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు బిగ్ టీవీ నుంచి కంగ్రాచులేషన్స్ ఉత్తమ సర్పంచ్గా ఎంపికైనందుకు. అంటే ఏ ప్రాతిపదికన మీకు ఈ అవార్డు లభించింది? ఏదైతే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2026 మాకు ఉత్తమ సర్పంచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఉత్తమ సర్పంచ్ అవార్డుకి ఎంపిక చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అట్లాగే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారికి, అట్లాగే కమిషనర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మరి అందరూ కూడా అట్లాగే నా డిపిఓ గారికి, మా పంచాయతీరాజ్ సిబ్బందికి, ప్రజలందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవార్డు రావడానికి నేను చాలా కష్టపడ్డాను. మరి ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి ఉత్తమ సర్పంచ్ల అవార్డులు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసి మరి మాకు ఈ అవార్డుకి ఆహ్వానించి రాత్రి జరిగినటువంటి ప్రోగ్రాంలో నాకు ఉత్తమ సర్పంచ్ అవార్డు కేంద్ర మంత్రివర్యుల ద్వారా నేను తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఒక గ్రామ సర్పంచ్గా నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి అనేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఏమైతే పంచాయతీలు నిధులు ఇస్తూ ఉన్నాయో ఆ పంచాయతీలని నేను ప్రతి ఒక్క రూపాయిని కూడా గ్రామ అవసరాల నిమిత్తం పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలకు ఏమైతే అవసరాలు కావాలి, మనకి ఏమైతే ప్రజలందరూ ఆనందంగా శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా నేను సుమారు 10 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉన్నాను. మరి ఈ 10 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, అట్లాగే ఈరోజు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి గ్రీన్ అండ్ క్లీన్ ఏదైతే చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ల ద్వారా కలెక్ట్ చేసి దాన్ని ఒక ఎరువుగా ఒక ఆదాయంగా మలిచే దాంట్లో కానివ్వండి, ఏదైతే గ్రామ పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా మనం మరి అభివృద్ధి చేయాలనే దాంట్లో నేను ముఖ్యంగా రావిచర్ల గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయిని కూడా నేను ఈరోజు ఎక్కడా కూడా మరి నిధులు దుర్వినియోగం చేయకుండా పంచాయతీ అభివృద్ధి కోసం నేను పనిచేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర ప్రజల్ని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయటం. ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది నేను చేశాను నా ప్రజల సహకారంతో. ఈరోజు 100కి 100% నేను మరి డ్రైన్లు కట్టడం కానివ్వండి, రోడ్లు వేయటం కానివ్వండి, అట్లాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇవ్వటం కానీ, ప్రతి ఇంటికి నీటి కళాయి ఇవ్వటం కానివ్వండి, అట్లాగే చెత్త నుంచి మరి సంపద తయారు చేయటం కానివ్వండి, అన్నీ కూడా ఒక రావిచర్ల గ్రామంలో పక్కాగా అమలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నాకు ఈ గౌరవం ఇవ్వటం, నాకు ఈ అవార్డు ఇవ్వటం అనేది నేను ఇంకా నాకు ఒక గౌరవంగా నేను భావిస్తూ ఇంకా రాబోయే కాలంలో ఎంతకంటే మెరుగ్గా కూడా గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తాం. మీ భర్తకు ఉత్తమ సర్పంచ్గా అవార్డు రావడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? చెప్పండి. మీరు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా అవార్డు తీసుకోవడానికి వచ్చారా ఢిల్లీ? అవును, వచ్చాను. సరే, మొత్తంగా చూసుకుంటే ఈ దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ పంచాయతీల్లోనే ఎంపిక చేశారు దేశవ్యాప్తంగా. అందులోనూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. దాంట్లో ఉత్తమ సర్పంచ్గా నూజివీడు మండలం ఏలూరు జిల్లా రావిచర్ల గ్రామానికి చెందిన కాపా శ్రీనివాసరావును ఉత్తమ సర్పంచ్గా ఎంపిక చేసి నిన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి
చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. మరోవైపు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరైతే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున 10,000 మంది ప్రత్యేక ఆహ్వానితులను దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. దానిలో భాగంగా ఉత్తమ సర్పంచ్గా ఎంపికైన నేపథ్యంలో ఇటు కాపా శ్రీనివాసరావును కూడా ఇటు కుటుంబ సమేతంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. దానిలో భాగంగా ఈరోజు నిన్న అవార్డు అందుకోవడమే కాకుండా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి నా గ్రామ ప్రజలతో పాటు పార్టీ అధినేతలు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో ఉన్న మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కానీ, ఇటు సీఎం చంద్రబాబు, అధికారులు పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ, మా గ్రామ ప్రజలు అందరూ, నా కుటుంబ సపోర్ట్ కూడా ఉంది. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవార్డులు ఇవ్వడం ద్వారా మమ్మల్ని మరింత ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి దేశంలోనే రావిచర్ల గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా భవిష్యత్తులో తీర్చిదిద్దుతానంటూ కూడా కాపా శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కనయ్ కుమార్తో శివ బిగ్ టీవీ.